బాధగా ఉందమ్మా, భరించలేని బాధ. నారాయణ నారాయణ నారాయణ. ఓ భూమాత. అరే, ఇది మందరాచల పర్వతున ఆక్రోశమే. మరి ఏం బాధ వల్ల ఆక్రోశిస్తున్నాడు? అదేమిటో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. నారాయణ నారాయణ. ఇంకా ఈ బాధని ఇంకా సహించలేను, నేను సహించలేను ప్రభు. ఏదో ఉపాయం చెప్పండి ప్రభు. నారాయణ నారాయణ. మందరాచల, ఏం కష్టం వచ్చింది? ఆక్రోశిస్తున్నావే? దేవర్షి, తమరేమో సర్వదర్శి సర్వజ్ఞులు కూడా, తమకు తెలియదాయే ఆ క్షీరసాగర మథనం వల్ల కలిగిన కష్టాలన్నిటినీ నేను ఇంకా అనుభవిస్తున్నాను. సాగరమథనం వలన? అవును, దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. చేశారు. అప్పుడు వాసుకి సర్పాన్ని త్రాడుగారు, దానికి నన్ను కవ్వంగాను వాడుకున్నారు. ఇదంతా తమకు బాగా తెలుసు. నాకు తెలుసు మందరాచల, నాకు తెలుసు. కానీ ఆ సంఘటన జరిగి ఎన్నో యుగాలు గడిచాయి. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నావు? దానికి నీ ఆక్రోశానికి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది దేవర్షి, సంబంధం ఉంది. ఇదిగో చూడండి, వాసుకి సర్పం రాపిడి వల్ల నా శరీరం ఈ స్థితికి వచ్చింది దేవర్షి. రాపిడి వల్ల చర్మం అంతా చీరుకుపోయింది. దాంతో విషమంతా నా శరీరంలో ప్రవేశించింది. ఆ విషపు ప్రభావం ఇప్పటిదాకా నన్ను బాధిస్తూనే ఉంది. ఋతువులు మారినప్పుడల్లా ఈ బాధ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బాధను సహించలేకపోతున్నాను దేవర్షి. శరీరపు బాధ ఆక్రోశంగా వెలువడుతూ ఉంటుంది. శివ 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 శివ. హృదయ విదారకం. నేను అనుకునేవాణ్ణి ఆ పరమేశ్వరుడు సాగరమథనం వల్ల వచ్చిన విషాన్ని తాగేశారని, వారు నీలకంఠులయ్యారని, సమస్త జగత్తుకి విషబాధలన్నీ తీరిపోయాయని. నీవింకా విషం వల్ల బాధపడుతున్నావా? ఇది కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు సుమా. నారాయణ నారాయణ. మీరు మీ కళ్ళతోనే చూస్తున్నారుగా. ఇది నా అదృష్టమే అనుకోవాలి. తమరే స్వయంగా వచ్చి నా పరిస్థితి ఎటువంటిదో చూశారు. ఇంకా దయచేసి ఈ బాధ నుండి విముక్తుడయ్యే ఉపాయం ఏదైనా చెప్పండి. నేను ఈ బాధనే మాత్రం సహించలేను. మందరాచల, జగతిలోని భయంకర బాధలు ఎటువంటివైనా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే తొలగిపోతాయి. నాకు ఆశ్చర్యం ఎందుకంటే నీకు ఈ నిజమింకా తెలియదేమా అని. నీవు ఆ పరమేశ్వరునికై ఆరాధన ఇంకా ఆరంభించలేదే? శివారాధన? అవును మందరాచల, శివారాధన నీవెలా చేయగలవు? సమయం రాకపోతే ఏ కార్యము సిద్ధించదు కదా. కానీ ఇక అనుకూల సమయం వచ్చింది. నీవు ఇప్పటి నుంచి ఓం నమశివాయ అని జపిస్తూ శివారాధన ప్రారంభించు. నాకు విశ్వాసం ఉంది, నీలకంఠుడు నీ కష్టాలను తప్పక తీరుస్తారు. అందుకే నేనన్నాను, నా అదృష్టమే తమని ఇక్కడికి తీసుకొచ్చింది దేవర్షి. నా కష్టాల నివారణోపాయం తెలిపి నాకు తమరు పెద్ద ఉపకారం చేశారు. నేను ఎన్నటికీ తమ రుణం తీర్చుకోలేను. మందరాచల, రుణం తీరాలంటే నీవీ బాధల నుంచి విముక్తుడవ్వాలి. ఇప్పుడు నీవు ఆ పరమేశ్వరుని ఆరాధన వెంటనే ప్రారంభించు. నా శుభాకాంక్షలు నీ వెంట ఉంటాయి. పరమేశ్వరుని ఆరాధన వల్ల
నీకు తప్పక సాఫల్యం లభిస్తుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. మందరాచలుడు తన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి కోసం పరమేశ్వరుని నామస్మరణ చేయసాగాడు. బాధల విముక్తికై ప్రయత్నించటం ఎవరికైనా స్వాభావికమే. మందరాచలుని ఉద్దేశం కూడా కేవలం బాధల నుంచి విముక్తి పొందాలనే. కానీ ఈ ప్రపంచంలో కొందరు లోకాన్ని బాధించటానికే దివ్య శక్తులను అలౌకిక శక్తులను సాధించ ప్రయత్నిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః స్వామి, దీనమైన ఈ పిలుపు ఎవరిది? ఇది ఆ మందరాచలుని పిలుపుదేవి. మందరాచలుడా? ఆ మందరాచలుణ్ణి కవ్వంలాగా ఉపయోగించి క్షీరసాగర మథనం చేశారు కదా, అతడికి ఎటువంటి కష్టం వచ్చిందో? కష్టం ఏదైనా దాని నివారణ మనమిద్దరము కూడా కలిసి చేయాలి. అతడు తమన్ని పిలుస్తున్నాడు స్వామి, నన్ను కాదు. దేవి, లోకానికంతటికీ తెలుసు, శివుడు శక్తి అభిన్నం. మందరాచలుని కష్టాల నివారణకై నీవు కూడా మాకు సహాయం చేయాలి. ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి ప్రభు. వెంటనే మందరాచలుని కష్టాలు తీర్చండి. అయితే పదదేవి. ఓం నమః శివాయ. ఓం నమః మందరాచల, నీవు మమ్మల్ని దీనంగా పిలిచావు. అది విని మేము ప్రత్యక్షమయ్యాము. నీ బాధ ఏమిటి? ప్రభు, నా బాధ తమకు తెలియనిది కాదు ప్రభు, తమకు ముందే తెలుసు. నా యొక్క శరీరం అంతా భయంకర విషం వ్యాపించింది. ఈ విష ప్రభావాన్ని తొలగించడానికి తమరు నా శిరస్సుపై నెలకొనండి ప్రభు. ప్రభు, తమరు విషం త్రాగిన నీలకంఠులే క్షీరసాగర మథన సమయంలో హాలాహలం పానం చేసి విశ్వాన్ని వినాశనం నుంచి కాపాడారు. విషపూరిత సర్పాలు తమకు ఆభరణాలు. నన్ను దహించి వేస్తున్న విషం నుంచి విముక్తిని చేయగలగడం మరి తమరికి కాక ఇంకెవరికి సాధ్యం? క్షీరసాగర మథనం పిమ్మట యుగాల పాటు విషపు బాధను సహిస్తూ ఇంతదాకా మౌనంగా ఉన్నారే? సహనశక్తి అనేది దురదృష్టవశాత్తు నాకు ఉంది గనక. అంటే నేను తల్లి భూదేవికి జన్మించిన భూధరాన్ని మాత. బాధల్ని నోరెత్తక సహించడం నా తల్లి భూదేవికి జగమెరిగిన లక్షణం. నేను కూడా నా తల్లినే అనుసరించటం వల్ల నోరెత్తక ఈ తీవ్ర బాధను సహించాను మాత. నాథ,
కష్టాల్లో ఉన్న ఈ మందరాచలుని బాధను వెంటనే నివారించండి. మనమిద్దరము మన కైలాసాన్ని వదిలిపెట్టి ఈ మందరాచల శిఖరంపై నివసించాలని అనిపిస్తోంది. బాగా ఆలోచించుకోదేవి. ఏదైనా కార్యం చేపట్టినప్పుడు తొందరపాటు శుభదాయకం కానేరదు. ఏమిటి తమరంటున్నది ప్రభు? తమరు అసుతోషులు కదా. భక్తుల కష్టాలు తీర్చడంలో తమరు ఒక్క క్షణమైన ఆలస్యం చెయ్యరే. మరి నా విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారే ప్రభు? నా ఈ బాధను అంతం చెయ్యండి మహాదేవా. నన్ను ఈ ప్రాణాంతక బాధ నుంచి విముక్తుని చెయ్యండి మహాదేవా. ఓ అసుతోష, తమ పేరు సార్థకం చేసుకోండి. నీవు నిజం చెబుతున్నావు మందరాచల. మేము అసుతోషుడనే పేరును సార్థకం చేసుకోవాలి. పదదేవి, ఇప్పుడు కైలాసం వదిలి మందరాచలంపై నివసించడానికి శుభముహూర్తం వచ్చింది. ఈ విధంగా ఉమామహేశ్వరులకై ఎదురు చూస్తూ మనం ఎంతకాలం వేచి ఉండాలి? నేను మాత్రం ఏం చెయ్యను. వెంటనే కనుక్కురా, ఇద్దరు అదృశ్యులై ఎక్కడికెళ్లారు? ఉన్నట్టుండి అదృశ్యులవడం ఆ పరమేశ్వరుని స్వభావమే. శివుని స్వభావం అది. మరి అది పార్వతీదేవిది కాదే? అవును, ఈ మారు పార్వతీమాత చెప్పకుండానే మనని ఒంటరిగా వదిలి వెళ్ళింది. ఇంత పెద్ద ప్రపంచంలో వారిని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు మన సమస్య ఏమంటే, ఆ పరమేశ్వరుడు పార్వతి అదృశ్యులవ్వడం వల్ల నందయ్య బాధ్యతలింకా పెరిగిపోయాయి. ఈయనింక కైలాసం వదిలి వెళ్ళలేరు కూడా. పరమేశ్వరుడు లేనప్పుడల్లా ఎవరైనా ఆయన దర్శనం కోరి వస్తే నందయ్యే సముచిత సమాధానం ఇవ్వగలరు. అంతే కదా, నందీశ్వరులు తప్ప అపరిచితులు దర్శనార్థులు వస్తే పలకరించేవారు మనలో ఎవ్వరూ లేరు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. నేను మీ అందరి చింతలను తొలగించడానికి వచ్చాను. అవును దేవర్షి, దయచేసి మాకు ఏదైనా దారి చూపండి. మా అందరి చింతకు కారణం ఉమామహేశ్వరులే. దేవర్షి, దయచేసి మాకు చెప్పండి, ఆ పరమశివశంకరులు పార్వతీమాత ఎక్కడికి వెళ్ళారు? వారిప్పుడు బాధతో మందరాచలుడు పిలవగా సహాయానికి వెళ్ళారు. కానీ దేవర్షి, వారు వెళ్ళెంతో సమయమైంది. ఈ పాటికి వారు తిరిగి రావాల్సింది. జరగవలసినది ఎప్పుడూ కూడా జరగనే జరగదు నందీశ్వర. నారాయణ నారాయణ. మీరొక్కసారి గనక యావత్ ప్రపంచాన్ని చూసినట్లయితే నందీశ్వర, మీకే తెలుస్తుంది జరుగుతున్నదంతా జరగకూడనిదేనని. ఇక ఏదైతే జరగకూడదో అదే జరుగుతోంది. నారాయణ నారాయణ. ఓ నీలకంఠ మహాదేవ, ఓ త్రిలోకనాథ, ఈ సహించరాని బాధ నుండి ముక్తినివ్వండి పరమేశ, నాకు ముక్తినివ్వండి. స్వామి, స్వామి, ఏమిటి పొగంతా? దీని ప్రభావం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతుంది. చూడండి నాథ, చూడండి ఈ పొగ దుష్ప్రభావం. మేము చూస్తున్నాం దేవి. జరుగుతున్నది అంతా మేము చూస్తూనే ఉన్నాము. జరగరానిది జరగకుండా ఉండేందుకు ఈ విషాన్ని మేము దిగమరింగాలి. విషాన్నా? అవును, ఈ పొగ విషమే కదా. అది ఇన్నాళ్ళు మందరాచలంలో నిండి ఉంది. దాని బాధతో ఆక్రోశిస్తున్నాడు. ఇక్కడి వాతావరణం స్వచ్ఛంగా ఎప్పటికీ ఉండాలంటే మేమీ విషాన్ని దిగమరింగవలసిందే. మందరాచల, నీవిక విషవిముక్తుడవు,
బాధా విముక్తుడవు అయ్యావు. నీ తనువుకు శాంతి శీతలత్వము ప్రాప్తించాయి. నీలకంఠేశ్వర మహాదేవునికి జయం, దేవి మాత పార్వతికి జయము, హిమాలయ సుత మాత పార్వతికి జయము. ఓ మహేశ్వర, నేను ధన్యుణ్ణి. తమరి కృప వల్ల నేను విష విముక్తుడను, బాధా విముక్తుడను అయిపోయాను ప్రభు. నేను తమకు శాశ్వతంగా రుణపడి ఉంటాను. తమరు నా తనువుకు శీతలత్వాన్ని, శాంతిని ప్రసాదించారు ప్రభు. మందరాచల, ఈ జగతిలో సుఖదుఖాలు రెంటికి వేరే స్థానాలున్నాయి. కర్మఫలం వల్ల సుఖదుఖాలు ఆరంభమవుతాయి. వాటి యొక్క అంతం కూడా సమయానికి ముందుగా కలగదు. స్వామి, తమరు ఇలా తదేకంగా నన్ను చూస్తున్నారే? నీ రూపంలో కలిగిన పరివర్తనను నేను చూస్తున్నాను పార్వతి. నా రూపంలో పరివర్తన అంటే? మొదట్లో నీవు గౌరివి, నీ వర్ణం గౌరవర్ణం. ఇప్పుడో మరి? నీ ఈ పరివర్తిత రూపం నుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాను దేవి. ఇప్పుడు నీవు శ్యామవర్ణివయ్యావు. నేను శ్యామవర్ణినా? అంటే నేను నల్లబడిపోయానా? లేదు లేదు, అది అసంభవం. నేను నల్లటి దాన్ని కాలేను. తమరు నాతో పరిహాసం ఆడుతున్నారు. ఇలాంటి పరిహాసం మేము నీతో చేస్తామా? కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పాలి. నీ ఈ శ్యామవర్ణ రూపమేమీ తక్కువ అందమైనది కాదు. నీకు నమ్మకం లేకపోతే స్వచ్ఛ జలదర్పణంలో నీవు తొంగి చూడు. లేదు, నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. పరమేశ్వరుడు నా యందు ఇంత క్రూరంగా, ఇంత కఠోరంగా ప్రవర్తించారు. అందుకేం అవసరం వచ్చింది? ఆ విష ప్రభావం తప్పదనుకున్నా కూడా అది ఆయన శరీరం మీద పడలేదెందుకు? విషం మీద కేవలం నా శరీరాన్ని ఎందుకు ప్రభావితం చేసింది? ఆ పరమేశుడు నన్ను ఇక్కడికి అవమానించడానికే తెచ్చారా? ఇప్పుడు నా ముఖం ఎవరికి చూపగలను? పార్వతి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? మరి అలా ఆలోచించక వేరే మార్గం లేకుండా చేశారు కదా? లేదు, నేనలా ఏమీ చేయలేదు. నీ ఈ విచారమంతా కేవలం స్త్రీ సహజమైన క్షోభ మాత్రమే. నీవు పదే పదే మరిచిపోతున్నావే. నీవు సాక్షాత్తు శక్తికి అవతారానివే. నీ రూపమిలా మారిపోవడానికి కారణం శివశక్తి యొక్క విశేషమైన ఉద్దేశ్యం మాత్రమే. నీకు మరొక విషయం కూడా చెబుతాను. నీ రూపమిలా మారిపోయినప్పటికీ నీ తేజస్సులో కానీ సౌందర్యంలో కానీ ఏ విధమైన కొరత ఏర్పడలేదు. అందుచేత నీవు ఊరికే నీ మనస్సును చిన్నబుచ్చుకోవద్దు. ఇటు చూడు దేవి, మాకేసి చూడు. నీ క్రోధానికి కారణమేమీ లేదు దేవి. పరిస్థితిని కాస్త అర్థం చేసుకో. నాతో మాట్లాడవా? నీ మౌనంలో శాంతి లేదు, సంతోషమూ లేదు. సంతోషం లేకుంటే మనసు కలుషితమవుతుంది. అందుచేత నీవు మాట్లాడడం ఎంతో అవసరం. సరే, కానీ నీ ఇష్టం. దేవాదిదేవ, బ్రహ్మ ప్రణామం స్వీకరించండి. ఓం నమః శివాయ. విచేయండి బ్రహ్మదేవ. మందరాచలానికి తమకు స్వాగతం. దేవేశ్వర, తమరు స్వాగతం కాదు, మార్గదర్శనం ఇవ్వాలి. మాకు అనిపిస్తోంది
ఆ శుంభనిశుంభులకు కోరిన వరమిచ్చాక కూడా మీరు అసంతృప్తులేనని. తమరు చెప్పినది నిజమే విశ్వేశ్వర. నిజమేమిటో తమకు తెలియనిది కాదు. ఈ రాక్షసులకు వరాన్నివ్వడం తప్పనిసరయ్యింది. తమరే ఏదో ఒక అద్భుతం సృష్టించండి విశ్వేశ్వర. దానితో రాక్షసులకింకా తపోభావనయే జాగృతం కాకూడదు. బ్రహ్మదేవ, తమకు మాత్రం తెలియదా అలా జరగడం సాధ్యమే కాదని? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందులో ఏదో ఒక భావన జాగృతం అవుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తి ప్రకృతికి అనుకూలమైనా కావచ్చు, ప్రతికూలము కావచ్చు. ప్రవృత్తి ప్రతికూలమైనప్పుడే అనుకూలమవడంలో విలువ, మహత్యం నిండి ఉంటాయి. అంటే అర్థం ఇదే బ్రహ్మదేవ. దుష్టశక్తులే గనక పెరగకపోతే దైవిక శక్తులు కూడా పెరగవు కదా. అవి పెరిగినప్పుడే దుష్టశక్తులు అణగారిపోతాయి. లోకంలోని స్థితిగతులను బట్టి చూస్తే దేవ దానవ మానవుల సంఘర్షణ జరగక తప్పదు. బ్రహ్మదేవ, మీరింతకు ఇక్కడకు వచ్చిన కారణం చెప్పనేలేదు. మహేశ్వర, నేను శుంభనిశుంభులకు గత్యంతరం లేక వరాన్నివ్వక తప్పలేదు. కాని అలా చేసే ముందు నేను వారిని వీలునంత త్వరలో సంహారం చేసే ఉపాయం ఆలోచించాను. అయితే నా పని మీరే చేయసాగారన్నమాట. తమరు సృష్టి నిర్మాణం చేస్తారుగా. మీరు చెయ్యవలసింది మీరే చెయ్యాలి దేవేశ్వర. నేను తమ పని కాస్త సులభతరం చేశాను. దీన్ని వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. తమ అభిప్రాయంలో ఆ శుంభనిశుంభుల మృతికి ఉపాయం నిశ్చయించారా? అవును మహేశ్వర. మందరాచలానికి వచ్చిన ఉద్దేశ్యం తమరు పార్వతీదేవి రంగును మార్చి నెరవేర్చారు కదా. ఇక శుంభ నిశుంభులను అంతం చేయడానికి తమరు ఆమెను తపస్సు చేయ ప్రేరేపించాలి. బ్రహ్మదేవ, పార్వతీదేవి తన నీలవర్ణానికి మమ్మల్ని తప్పుపడుతోంది. అందుకే మాపై అలకపోనింది. ఇప్పుడు ఆమెను తపస్సు చేయమని మేమెలా ప్రేరేపించగలం? ఇప్పుడు ఈ కార్యం మరింత సులువైపోయింది. తమరిప్పుడు ఈ కార్యం ఎలా చెయ్యాలో కేవలం తమరే ఆ నిర్ణయం చేసుకోవాలి. నేను కేవలం తమకు పరిస్థితిని వివరించాను. ఇక నాకు సెలవిప్పించండి. దేవి పార్వతి, దేవి శక్తి, ఈ విధంగా ఎంతకాలం అలుగుతావు? అలిగితే నీకేమి లాభం? స్వామి, నా అలక తీర్చాలనే మీ ప్రయత్నం వ్యర్థమే. మా ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. అలా అవుతుందా? అలా ఎన్నడూ జరగదు. నీవొకటి మాత్రం చెప్పు, నీ రోషం ఎప్పుడు ఎలా శాంతిస్తుంది? నా ఈ రోషమంతా తగ్గిపోవాలంటే తమరు నాకు మునుపటి విధంగా గౌరవర్ణం ప్రసాదించాలి. అది అసంభవమే. మేమలా ఏమీ చేయలేం. తమరు మృతి చెందిన వారినే జీవింపచేయగలరే. తమ ఆరాధకుడైన శుక్రాచార్యునికి వేల కొద్దీ మృత రాక్షసులను జీవింపచేయగలిగిన మృత సంజీవని విద్యనే ప్రసాదించారే. తమరు నా కోసం, తమ భార్య కోసం ఈ సాధారణ కార్యం కూడా చేయలేరా? లేదు, చేయలేము. ఎందుకని చేయలేరు? ఎందుకంటే అది కేవలం నీ ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది. మా శక్తి వల్లనో కృప వల్లనో కాదు. ఆశ్చర్యమే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తమరు నా గౌరవర్ణాన్ని నీలవర్ణంగా మార్చారు. అది చేయగలిగినప్పుడు ఇది ఎందుకని చేయలేరు? తెలుపును తమరు నలుపుగా మార్చగలరు. నలుపును నేను తెలుపు చెయ్యాలా? ఎందుకని? నేనెందుకు చెయ్యాలి? ఎలా చెయ్యను? తమరు నాకు స్వామి కదా. నాకు సహాయం చేయడం తమకు ధర్మం కదా. తమరు తమ ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించడం లేదు? ఏమైంది నీకు? నాకు అనిపిస్తోంది నీ రంగుతో పాటుగా నీ బుద్ధి కూడా మారిపోయినట్టుంది. నీవు మొండితనం చేయదలిస్తే మేము హఠయోగులం. ఇక మేము నీతో ఏమీ మాట్లాడం. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో.
గిరిజా, గిరిజా, మాతా అర్థశక్తి. గిరిజా, ఈ విధంగా నీవు కన్నీరు కార్చడం నీకు శోభస్కరమేనా? నీవు శక్తికే అవతారానివి. నీవొకసారి వీక్షిస్తే చాలు, లోకంలో ప్రళయాన్ని సృష్టించగలవు. ఉన్నట్టుండి ఇలా బేలవైపోయావే? నా భర్త చేసినటువంటి ఈ ఘోర అవమానాన్ని నేనింక ఎలా సహించగలను? జరిగినదాన్నంతా నీవు మర్చిపో. ఇకపై అవమానం జరగకుండా ఉపాయం ఆలోచించు. ఏమిటా ఉపాయం? అవమానం జరిగిన చోట అభిమానవంతులు ఒక్క క్షణం కూడా నిలిచి ఉండరాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాని నా స్వామి నాకు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఆజ్ఞనివ్వరు కదా. అలా ఆయన ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం ఉచితమేనా? పరమేశుడు అంతర్యామియే. ఆయనకు నీ యొక్క హృదయంలోని బాధంతా తెలుసు. అందుచేత ఆజ్ఞ ఇవ్వకపోయినప్పటికీ అభిమానం కాపాడుకోవడానికి వెంటనే ఈ మందరాచలం నుంచి వెళ్ళిపో. నందీశ్వర, మేమిలా నిరవధికంగా శివపార్వతులు తిరిగి వచ్చేదాకా వేచి ఉండలేము. వారిద్దరూ మందరాచలంలో స్థిరపడ్డారు కనుక మనం అక్కడికి వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి. అక్కడకు వెళ్ళి వారిని ఇక్కడకు తిరిగి రమ్మని చెప్పాలి. నేను మీ ఇద్దరి బాధ అర్థం చేసుకున్నాను. కానీ పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా నేను కైలాసం వదిలి ఎలా వెళ్ళగలను? నారాయణ నారాయణ, మంగళమస్తు. నేను అది అనుకున్నాను సుమా. ఈ పాటికి పరమేశ్వరుడు పార్వతీమాత కైలాసం వచ్చి ఉంటారనుకున్నాను. కానీ పరిస్థితి చూస్తే వారికి మందరాచలమే కైలాసం కన్నా కూడా ఇష్టంలాగుంది. నారాయణ నారాయణ, పరిస్థితి ఇలా ఉంటే ఇక అక్కడికే వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకోవాలి. అవును దేవర్షి, మేము కూడా తమ వెంట వస్తాము. మేము అంటే జయా, నేనును. నా వెంట? నారాయణ నారాయణ. అమ్మా, మీరిలా నాతో పాటు ఎలా రాగలుగుతారు? ఏ వెంట రావడంలో కష్టమేముంది? కష్టమేముంది? కష్టమా? అమ్మా, నేను ఆకాశగామిని, మరి మీరు భూగామినులు. మీరు కాలినడకన వచ్చి మందరాచలం చేరుకోగలరా? మరైతే ఏం చెయ్యాలి దేవర్షి? ఏం లేదు, మందరాచలం వెళ్ళే ఆలోచన మాని మీరు పరమేశ్వరుడు పార్వతీమాతకై ఇక్కడే వేచి ఉండండి. నేను వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకుని వారిని అర్థిస్తాను. మీకు త్వరలోనే దర్శనమివ్వమంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. స్వామి, నేనిక్కడి నుంచి వెళ్ళ అనుమతించండి. అభిమానం కోల్పోయిన పిమ్మట ఇక నేను తమని సేవిస్తూ ఉండలేను. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా తమరు నా మదిలోని బాధ తప్పక అర్థం చేసుకుని ఉంటారు. అందుచేత నేను తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళుతున్నందుకు నన్ను క్షమించండి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ, ఎప్పటి నుంచో తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనమే కలగలేదు.
ఇక నేను వేచి ఉండలేక వచ్చేశాను తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం. ప్రస్తుతం మేమిక్కడ ఒంటరిగా ఉన్నాము నారద. పార్వతీదేవి మా ఆజ్ఞను పొందకుండానే ఇంతకు ముందే ఇక్కడి నుంచి అదృశ్యమైంది. పార్వతీమాత తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? పరమేశ, ఈ సంఘటన ఎలా సంభవం? ఆశ్చర్యపడనవసరమేమీ లేదు. ఈ లోకంలో అసంభవం ఏమీ లేదు. ఎవరికి ఏది తమ సామర్థ్యము జ్ఞాన అనుభవాలను మించిపోతే దాన్ని అసంభవం అనుకుంటారు. జరగవలసినదేదో అదే జరిగింది. పరమేశ, ఆమె ఎక్కడికెళ్ళిందో అనేది తమకు తప్పక తెలిసే ఉంటుంది కదా. ఆ విషయం గురించి మమ్మల్ని ఏమీ అడగవద్దు నారద. పరమేశ, నారదుడి ప్రశ్నలే అడగకపోతే లోకానికి ఇంకా సమాధానం ఎవరిస్తారు? నారాయణ నారాయణ. పరమేశ, తమరు కళ్ళు మూసుకుంటే మూసుకోండి, కానీ జరగవలసింది మాత్రం జరిగి తీరుతుంది కదా. నారాయణ నారాయణ. అమ్మా అమ్మా, పార్వతి నీవా? ప్రణామం మాత. ఇదేమిటి పార్వతి, ఇంత నల్లగా ఎలా అయ్యావు? ఇదంతా మీ అల్లుడు నా స్వామి అయిన శివశంకరుని కృప యొక్క ఫలితమే మాత. కృప? ఇది కృప లేక అభిశాపమా? నీ ఈ రూపం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతోంది. ఒకవేళ ఏమన్నా నీ ఈ రూపాన్ని చూడడంతో శివశంకరుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా? అమ్మా, పార్వతి, చింతించవద్దమ్మా, నీవు చింతించవద్దు. తమ పిల్లలకి ఏదైనా విపత్తు కలిగినప్పుడు వారి తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ ప్రేమార్హులవుతారు. నీవు నిశ్చింతగా ఉండు. నీవు కైలాసానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ఆ శివశంకరుడు స్వయంగా ఇక్కడికి వచ్చి నిన్ను బుజ్జగించి తీసుకువెళ్ళేదాకా నీవిక్కడే ఉండిపోవాలమ్మా. లేదమ్మా, నేనిక్కడి నుంచి వెళ్ళక తప్పదు. నేనేదో కొద్ది క్షణాల పాటు మీ దర్శనం కోరి వచ్చాను. ఏమిటి నీవు అంటున్నది పార్వతి? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక నీవు ఎక్కడికి వెళ్ళినా లోకులు నిన్ను ఉపేక్షాభావంతో చూస్తారు. అది నీవు కానీ నేను కానీ సహించలేము. అందరూ నిన్ను అవమానం కూడా చేస్తారు. నేను అలా ఎన్నటికీ జరగనివ్వనమ్మా. అలాంటిది ఏమీ జరగదమ్మా. నీ ఊరికి చింతిస్తున్నావు, ఇంకా నన్ను వెళ్ళనివ్వు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా? తపస్సు చేయడానికి. మళ్ళీ తపస్సా? అవునమ్మా, నేనే విధంగా శివశంకరులను భర్తగా పొందడం కోసమై కఠోర తపస్సు చేశాను, అదేవిధంగా ఒకమారు మళ్ళీ తపస్సు చేస్తాను. నా గౌరవర్ణం మళ్ళీ పొందగలుగుతాను. ఇదే నా దృఢ నిర్ణయం. వద్దమ్మా, వద్దు. ఇక నీ తపస్సు గురించి ఎన్నడూ మాట్లాడకు. వింటేనే నా మనస్సు ఎంతో కంపించిపోతోంది. అప్పుడైతే నీ మొండి పట్టు సాధించగలిగావు. కానీ మారు నీ మాట వినను. వద్దమ్మా, నన్ను ఆపడం వ్యర్థమే. నీవు మొండి పట్టు అనుకుంటున్నది నా యొక్క దృఢ నిర్ణయము, నా సంకల్పమే. ఇంతకు ముందు కూడా నేను నా సంకల్ప శక్తితోనే శివశంకరులను నా భర్తగా పొందగలిగానమ్మా. నా గౌరవర్ణం మళ్ళీ సాధించడం అనేది దానితో పోల్చినట్లయితే ఎంతో సులువైన పని. నా యొక్క ఈ నిర్ణయాన్ని నేను మార్చుకునేది లేదు, వేరెవ్వరూ మార్చలేరు కూడా. ఎందుకంటే నా శక్తి నాకు తెలుసును. ఇంక నాకు సెలవివ్వమ్మా. అయితే నీవు మీ పితాశ్రీని కూడా కలుసుకోవా? మాత, క్రిందటిసారి నన్ను తపస్సు కోసం వెళ్ళనీయకుండా నీవే ఆపావు. పితాశ్రీ కాదు, ఆయన నాపై మమత వల్ల
పరిస్థితిని అర్థం చేసుకోగలరు, విచారించబోరు. నీవాయనకు అంతా తెలియజేయి, ఆయనకు అర్థమవుతుంది. ప్రణామం మాత, ఇక నేను వెళతాను.